ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనల్ని ప్రేమించి మనకు మరొక దినాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు. అందును బట్టి దేవునికి స్తోత్రం. ఉదయకాలము దేవుని వాగ్దానం. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 17వ వచనం. మీరు ఎన్నటెన్నటికి సిగ్గుపడకయు నుందురు. సో దేవుడు మనల్ని ప్రేమించి దినమంతటి కొరకై ఈ శ్రేష్టమైన ప్రశస్తమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చారు. మీరు ఎన్నటెన్నటికి సిగ్గుపడకయు నుందురు. ఉదయకాలము మీరు ఎన్నటికీ కూడా సిగ్గుపడకయుందురు అని దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నారు. కొన్నిసార్లు మన జీవితంలో రకరకాల పరిస్థితులు ఏర్పడుతూ వచ్చినప్పుడు కొన్నిసార్లు సిగ్గుతో మనం తలదించుకుంటూ ఉంటాం. అదేంటో అంటే ఒకలాగా అవమానకరంగా మనం ఫీల్ అవుతూ ఉంటాం. అయితే దేవుడు ఉదయకాలం మనకి జ్ఞాపకం చేస్తున్నాడు, మీరు ఎన్నటెన్నటికి సిగ్గుపడకయు నుందురు. ఎందుకు దేవుడు ఉదయకాలము ఎన్నటెన్నటికి సిగ్గుపడకయు ఉందురు అని సెలవిస్తూ వచ్చాడంటే, మనం దేవుని యొక్క వాక్యంలో చదివినట్లయితే దేవుడే మనకి రక్షణ అనుగ్రహించి ఉన్నారు. ఆయన సిద్ధపరిచినటువంటి రక్షణ కేవలం ఈ భూమి మీద మానవులమైన మన కొరకు ఆయన రక్షణతో మనల్ని అలంకరిస్తూ వచ్చారు. ఆ రక్షకుడైన దేవుని యందు మనం విశ్వాసం ఉంచుతూ వచ్చినప్పుడు దేవుడు మన జీవితంలో అవి ఎలాంటి పరిస్థితులైనా ఆ పరిస్థితుల్లో మనకి సిగ్గుపడకుండా మనము ఉండేలా దేవుడు చేసేటువంటి దేవుడు అన్నమాట. అందుకే దేవుని యొక్క వాక్యంలో రాయబడుతూ వచ్చింది, మీరు ఎన్నటెన్నటికి సిగ్గుపడకయు నుందురు. సో నేనే మీకు రక్షణ అనుగ్రహిస్తూ వచ్చాను కాబట్టి మీరు ఎప్పుడు కూడా సిగ్గుపడరు అని. మనం యెషయా గ్రంథం 54వ అధ్యాయం 4వ వచనం చదివినట్లయితే, భయపడుకుము, నీవు సిగ్గుపడనక్కర్లేదు, అవమానమును తలంచకుము అని రాయబడుతుంది. అంటే నీ బాల్యకాలపు సిగ్గును కూడా నువ్వు మరచేదు అని. మనం కొన్నిసార్లు అంటే జీవితంలో అనేక ఆటుపోట్లు మనకి ఎదురవుతూ వచ్చినప్పుడు సో దేవుడు ఒకవేళ నన్ను విడిచిపెట్టాడేమో ఈ పరిస్థితుల్లో అని మనం బాధపడుతూ ఉంటాం. ఉదయకాలం దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, ఎన్నటెన్నిటికి నీవు సిగ్గుపడకను ఉంటావు, అంతేకాదు భయపడకము, నీవు సిగ్గుపడనక్కర్లేదు. కొన్నిసార్లు మన యొక్క ఆర్థిక ఇబ్బందులను బట్టి, మనం ఉద్యోగం లేని స్థితిగతులను బట్టి, కొన్నిసార్లు అంటే కుటుంబాల్లో నిరుద్యోగ స్థితిని బట్టి, కొన్నిసార్లు రకరకాలుగా మనం బాధపడుతూ ఉంటాం. అది ఏదైనా ఉండొచ్చు. ఉదయకాలం నీవు కూడా నీకున్న పరిస్థితులను బట్టి నువ్వు బాధపడుతూ సో ఏంటి పరిస్థితులు, సమాజంలో నేను తలెత్తుకోలేకపోతున్నాను, ఒకవేళ చెప్పుకోలేని సమస్యలు ఉండొచ్చు, నువ్వు అనేకమైన వ్యాధి బాధలు గుండా వెళ్తూ ఉండొచ్చు. ఆ పరిస్థితులను బట్టి నువ్వు సిగ్గుపడుతూ ఉండొచ్చు. దేవుడిని జ్ఞాపకం చేస్తున్నాడు, ఎన్నటెన్నటికి సిగ్గుపడికై నుందురని. భయపడుకుము, నీవు సిగ్గుపడనక్కర్లేదు, అవమానమును తలంచకుము. కొన్నిసార్లు అవమానకరమైన పరిస్థితులు మన జీవితంలో ఎదురైనప్పుడు సో చాలా బాధపడుతూ ఉంటాం. దేవుడు ఉదయకాలం జ్ఞాపకం చేస్తున్నాడు, నువ్వు భయపడొద్దు, నువ్వు సిగ్గుపడనక్కర్లేదు, నీ అవమానమును తలంచకుము. ఎందుకంటే దేవుడు మనతో ఉన్నాడు. సో దేవుడు మనల్ని సిగ్గుపడనిచ్చేటువంటి దేవుడు కాదనమాట. కీర్తనలు 22వ అధ్యాయం 5వ వచనం చదివితే, వారు నీకు మొర్రపెట్టి విడుదల నొందిరి, నీ యందు నమ్మిక ఉంచి సిగ్గుపడక పోయిరి. సో ఈ ప్రార్థన దావీదు మహారాజ్ చేస్తున్నాడు అనమాట. సో మనం దావీదు గురించి ఆలోచించినట్లయితే రకరకాల పరిస్థితుల గుండా దావీదు వెళ్ళినట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో చదువుతాం. అంటే తను వెళ్ళినటువంటి పరిస్థితులు సౌలు ద్వారా తరంబడుతూ వచ్చాడు, సో అబ్షలోం ద్వారా తరంబడుతూ వచ్చాడు, అనేక పరిస్థితులు శత్రువుల ద్వారా తను ఎదుర్కొంటూ వచ్చాడు. అయితే ఆ పరిస్థితులన్నిటిని బట్టి దేవుడు తనకు అనుగ్రహించిన అనుభవం ఎలాంటిదంటే, వారు నీకు మొరపెట్టి విడుదల నొందిరి, నీ యందు నమ్మిక ఉంచి సిగ్గుపడక పోయిరి. మా పితరులు నీ యందు నమ్మిక ఉంచిరి, వారు నీ యందు నమ్మిక ఉంచగా నీవు వారిని రక్షించితివి. మా పితరులను నువ్వు రక్షించిన దేవుడవు, వారు సిగ్గుపడకుండా చేసినటువంటి దేవుడవు. సో నేను కూడా నీ మీద ఆధారపడుతున్నానని దావీదు ఏ విధంగా అయితే సో మన పితరుల్లాగా దేవుని యందు ఆధారపడుతూ వచ్చాడో, దావీదు యొక్క జీవితంలో అలాంటి అవమానకరమైన పరిస్థితులు, సిగ్గుపడేటువంటి పరిస్థితులు, తరంబడుతున్న పరిస్థితులు, అనేకమైనటువంటి అపాయకరమైన పరిస్థితుల్లో తను ఉన్నప్పటికీ సో దేవుడు తనను అంటే అవమానాన్ని తలంచకుండా చేసేలాగా తన జీవితాన్ని ఎంతో విజయవంతంగా చేస్తూ వచ్చాడు. సో ఉదయకాలం మనం కూడా దావీదు లాంటి పరిస్థితులే నువ్వు ఎదుర్కొంటూ ఉండవచ్చు. సో అంతకంటే మనం గొప్పవారమేం కాదు, మనుషులమే, కానీ అనేకమైన పరిస్థితులు మనం ఎదుర్కొంటూ ఉండవచ్చు. ఆ పరిస్థితులను బట్టి ఉదయకాలం నువ్వు కృంగిపోయావేమో, అధైర్యపడుతూ ఉన్నావేమో, ఏంటి పరిస్థితులను బట్టి నువ్వు సిగ్గుపడుతున్నావేమో, పరిస్థితులను బట్టి ఇది
నా జీవితంలో ఎంత అవమానమని నువ్వు తలస్తూ ఉన్నావేమో దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. దావీదును ఈ అవమానకరమైన పరిస్థితుల్లో నుండి, సిగ్గుపడేటువంటి పరిస్థితులన్నిట్లో నుంచి ఏ విధంగా అయితే తప్పిస్తూ వచ్చాడో, సో తను ఏ విధంగా అయితే ఈ కీర్తనను రాస్తూ వచ్చాడో, నీ యందు నమ్మిక ఉంచి సిగ్గుపడక పోయిరి. సో ఉదయకాలం దేవుని యందు మనం నమ్మిక ఉంచుతూ వచ్చినప్పుడు, దేవునికి మనం మొరపెడుతూ వచ్చినప్పుడు, అవి ఎలాంటి పరిస్థితులైనా మనము అంటే వాటిని మనము అవమానకరంగా వాటిని ఎంచనవసరం లేదు. దేవుడు మన జీవితంలో ఖచ్చితంగా సహాయం చేయగలడు. నువ్వు వాటిని బట్టి నువ్వు సిగ్గుపడిన అవసరం లేదు. అందుకే ఉదయకాలం జ్ఞాపకం చేస్తున్నాడు, భయపడుకుము, నువ్వు సిగ్గుపడనక్కర్లేదు. ఎందుకంటే మన పితరులు దేవుని యందు నమ్మిక ఉంచేవారు సిగ్గుపడక పోయిరి. ఉదయకాలము సిగ్గుపడనే నక్కర లేకుండా దేవుడు మనకు చేసేటువంటి దేవుడు అనమాట. సో ఉదయకాలం నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, సో మన పితరులు దేవుని యందు నమ్మిక ఉంచి వారు ఏ విధంగా అయితే సిగ్గుపడకపోతూ వచ్చారో, మన జీవితంలో కూడా అవి ఎలాంటి పరిస్థితులైనా మనం దేవుని మీద ఆధారపడుతూ వచ్చినప్పుడు పరిస్థితులన్నింటిలో కూడా మనకి చక్కని గైడెన్స్ ఇచ్చి దేవుడు అన్ని విధాలా మనల్ని నడిపించేటువంటి దేవుడు అనమాట. ఉదయకాలం నీకున్న పరిస్థితులను బట్టి నువ్వు అధైర్యపడకుండా జీవం గల దేవుని వైపు, వాగ్దానంను నెరవేర్చే దేవుని వైపు నువ్వు చూసినట్లయితే దేవుడు పరిస్థితులన్నింటిలో నీకు సహాయము చేయగలరు. ఉదయకాలం దేవుడు మనకు అనుగ్రహించిన ప్రశస్తమైన వాగ్దానం మన జీవితానికి అన్వయించుకొని ముందు కొనసాగినట్లు ప్రభు మనందరికీ సహాయం చేయను గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమైన తండ్రి, మీకు వందనాలు. యేసయ్య, మమ్మలను ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి స్తుతిస్తున్నాను ప్రభా. మీరు ఎన్నటెన్నటికీ సిగ్గుపడకయ్యు నుందురు అని సెలవిచ్చారు. ఉదయకాలం నిత్య జీవపు మాటలు వింటున్నాం. మీ ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి. వారు పనిచేస్తున్న స్థలాల్లో వారు ఎక్కడ ఉన్నా కూడా ప్రభా ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొనకుండా అన్ని విషయాల్లో మీరు సహాయపడుతూ రావాల్సిందిగా ప్రార్థిస్తూ యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.